హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. చైనాలో చిన్న పిల్లల్లో నిమోనియా వ్యాధి అనేటటువంటిది సంక్రమిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇది మరొక కోవిడ్ లాగా మారబోతోందా అన్నటువంటి నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ని చదువుకుంటున్నాం. మనం చూస్తే చైనా కోవిడ్ తర్వాత జీరో కోవిడ్ పాలసీని అమలు చేస్తూ వస్తోంది. కానీ ఈ సంవత్సరం జనవరిలోనే దాన్ని సడలించింది. అంటే దాదాపు 10 నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు నిమోనియా కేసులు అనేవి అధికమవుతూ ఉన్నాయి. అది కూడా స్కూల్కి వెళ్ళేటటువంటి చిన్న పిల్లల్లోనే దాదాపు 7,000కు పైగా కేసులు అనేవి నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇది ఎందుకు వార్తల్లో ఉంది? అసలు నిమోనియా అంటే ఏంటి? ఈ నిమోనియా అన్నటువంటిది ఎలా స్ప్రెడ్ అవుతుంది? దీన్ని కలుగజేసేటటువంటిది ఏంటి? అలాగే ఈ నిమోనియాకి సంబంధించినటువంటి లక్షణాలేంటి? దీనికి ఏదైనా వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉందా? దీని యొక్క ప్రివెన్షన్ మెజర్స్ ఏంటి? అలాగే దీనికి సంబంధించి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి? అలాగే WHO అన్నటువంటిది కొన్ని వ్యాధుల్ని పాండమిక్ అనేసి ప్రకటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎపిడమిక్ అంటే ఏంటి, అవుట్ బ్రేక్ అంటే ఏంటి, ఎండమిక్ అంటే ఏంటి, అలాగే పాండమిక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి, కంటెక్స్ట్ ఏంటి అంటే చైనాలో ఉన్నటువంటి నార్థన్ పార్ట్లోను అలాగే లియోనింగ్ అన్నటువంటి ప్రావిన్స్లో కూడా చిన్న పిల్లల్లో ఈ నిమోనియా కేసులు అనేవి ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి. మనం చూస్తే చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు. సరైనటువంటి వైద్య సదుపాయాలు కూడా చాలామందికి అందట్లేదు. చాలా డిలే అనేటటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ నిమోనియా కేసులు అనేవి స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అంటే కేసుల సంఖ్య అనేటటువంటిది పెరుగుతోంది. ఆ నేపథ్యంలో నిమోనియా అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్రోమెడ్ అన్నటువంటిది ఇది ఏంటి అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఈ ప్రోమెడ్ అన్నటువంటిది మనకి కోవిడ్ టైంలో కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటిది ఈ సంస్థే. అలాగే ఇప్పుడు WHO కూడా దీనికి సంబంధించి మాకు ఒక కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వండి అన్నట్టుగా చైనా గవర్నమెంట్ని ఆదేశించింది కూడా. అయితే ఇక్కడ గమనించాలి, చూడండి, అన్డయాగ్నోజ్డ్ నిమోనియా అన్నట్టుగా ఇప్పుడు ఈ కేసు గురించి ఈ ప్రోమెడ్ అన్నటువంటిది చెప్పింది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే నిమోనియా అంటే ఏంటి? ఇది ఒక రెస్పిరేటరీ డిసీజ్, అంటే శ్వాసకి సంబంధించినటువంటి వ్యాధి. దీనిని కలుగజేసేటటువంటిది ఏంటి అంటే స్ట్రెప్టోకోకస్ నిమోనియా అన్నటువంటి బ్యాక్టీరియా ద్వారా ఇది కలుగుతుంది. కానీ కేవలం ఒక బ్యాక్టీరియా ద్వారానే ఇది వస్తుంది అనేసి మనం ఖచ్చితంగా చెప్పలేం. బ్యాక్టీరియా ద్వారా రావచ్చు, వైరస్ ద్వారా రావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా ఈ నిమోనియా అన్నటువంటిది సోకచ్చు. చూడండి, నిమోనియా వచ్చినటువంటి వ్యక్తిలో లంగ్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. మరి వల్నరబుల్ గ్రూప్స్ ఏంటి అంటే ఎవరికైతే ఇమ్యూనిటీ అనేటటువంటి తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళలో ఈ నిమోనియా అన్నటువంటిది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మనం చూస్తే ఇప్పుడు చైనా అఫీషియల్స్ ఇదే చెప్తున్నారు, మా పిల్లల్లో ఇమ్యూనిటీ అనేటటువంటి తగ్గిపోయింది, అందుకే కేసులు అనేవి ఇంతగా పెరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు దీన్ని చెప్తూ ఉన్నారు. అలాగే 65 సంవత్సరాలకు పైబడినటువంటి వాళ్ళను, ఇన్ఫాంట్స్ అంటే సంవత్సరం లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళలోను, చిన్న పిల్లల్లోనూ ఎక్కువగా ఈ నిమోనియా కేసులు అనేవి నమోదవుతూ ఉంటాయి. మరి దీని యొక్క స్ప్రెడ్ ఏంటి అంటే ఇది కంటాజియస్ డిసీజ్. అంటే ఏంటి? ఒకరి నుంచి ఒకరికి వ్యాపించేటటువంటి వ్యాధి, సంక్రమిత వ్యాధి అంటాం, లేదా అంటు వ్యాధి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది ఏంటి అంటే మనం దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, లేదా చీదినప్పుడు కానీ, లేదా వాటికి సంబంధించినటువంటి ఫ్లూయిడ్స్ ఉన్న ప్లేస్లో కూర్చున్నా, ఆ ఫ్లూయిడ్స్ని తాకినా కూడా ఈ వ్యాధి అనేటటువంటిది మనకు కూడా వస్తుంది. మరి ఇందులో ఉన్నటువంటి రకాలేంటి అంటే బ్యాక్టీరియల్ నిమోనియా, ఫంగల్ నిమోనియా, వైరల్ నిమోనియా, ఇలా వివిధ రకాలు ఉన్నాయి. అందులో ఈ 3 మనకి ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాక్టీరియల్ నిమోనియా అంటే ఏంటి? మనకు ఆల్రెడీ ఏవైనా జలుబు కానీ ఇలాగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే త్వరగా ఈ బ్యాక్టీరియల్ నిమోనియా సోకేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే వైరల్ నిమోనియా అంటే ఏంటి? ఇది నార్మల్గా అయితే చాలా కొద్ది రోజుల్లోనే వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. నార్మల్గా మనకి ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ సోకినప్పుడు ఈ యొక్క నిమోనియా అన్నటువంటిది సోకుతుంది. అది కాకుండా ఫంగల్ నిమోనియా, ఈ ఫంగల్ నిమోనియా అన్నటువంటిది ఎవరిలో వస్తుంది అంటే ఎవరికైతే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళలో ఎక్కువగా ఈ ఫంగల్ నిమోనియా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఏంటి అనేసి చూస్తే దగ్గు అనేటటువంటిది ఎక్కువగా వస్తుంది. అలాగే మ్యూకస్ యొక్క కలర్ కూడా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, గ్రీనిష్ లేదా ఎల్లో లేదా రెడ్ కలర్లో ఈ మ్యూకస్ అనేటటువంటిది వస్తుంది. అది కాకుండా చూడండి, ఊపిరి సరిగ్గా ఆడకపోవటం, ఫీవర్ అనేది రావటం, దాంతోపాటు ఈ వణుకు అనేటటువంటిది ఉండటం, అలాగే స్వెట్టింగ్, అపెటైట్, లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి అనేది లేకపోవటం, నాజియా, కళ్ళు తిరిగినట్టుగా ఉండటం, చెస్ట్ పెయిన్, ఇవన్నీ కూడా ఈ నిమోనియాకి సంబంధించినటువంటి సిమ్టమ్స్గా మనం చెప్తాము. మరి దీనికంటూ వ్యాక్సిన్ ఉందా
అంటే ఇందులో బ్యాక్టీరియల్ నిమోనియా ఏదైతే ఉందో దానికి ఒక వ్యాక్సిన్ అనేది ఉంది. దాని పేరే న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ లేదా పీసీవీ అన్నటువంటిది. మనకి ఇంపార్టెంట్, నిమోనియాకి వ్యాక్సిన్ అనేది ఉందా అంటే బ్యాక్టీరియల్ నిమోనియాకి మనకి వ్యాక్సిన్ అనేది ఉంది. దాని పేరే పీసీవీ, న్యూమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ అన్నటువంటిది. దీనిని మనం చూస్తే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేసి మన భారతదేశం ఏదైతే అమలు చేస్తుందో అందులో ఈ పీవీసీని కూడా యాడ్ చేయటం జరిగింది. ఎప్పుడు యాడ్ చేసింది అంటే 2017వ సంవత్సరం నుంచి కూడా ఈ యూనివర్సల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా, ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క పీసీవీని ఇవ్వటం జరుగుతోంది. అలాగే దీని యొక్క ప్రివెన్షన్కి సంబంధించి చూస్తే దీనికి వ్యాక్సిన్ అనేటటువంటిది ఉంది. కానీ ఈ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి. పిల్లలకి ఖచ్చితంగా దీన్ని వ్యాక్సిన్ని వేయించాలి. అలాగే ప్రాపర్ హైజీన్ని మెయింటైన్ చేయాలి. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి అలవాట్లు ఉంటే ఖచ్చితంగా మానేయాలి. ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్గా మనం చెప్తాం. మరి మన భారతదేశం కానీ ప్రపంచం కానీ ఈ నిమోనియాని తగ్గించడానికి లేదా ఎండ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి అంటే అందులో ఒకటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. చూడండి, GAPPD అంటే ఏంటి, గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఫర్ నిమోనియా అండ్ డయేరియా అన్నటువంటిది GAPPD అన్నటువంటిది. దీన్ని WHO అన్నటువంటిది లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే 2025వ సంవత్సరం కల్లా ఈ యొక్క డయేరియా వల్ల కానివ్వండి, నిమోనియా వల్ల కానివ్వండి, ఏవైతే చిన్నపిల్లల్లో మరణాలు అనేవి సంభవిస్తాయో వాటిని ఎండ్ చేయటం లక్ష్యంగానే ఈ GAPPD అన్నటువంటి ఇనిషియేటివ్ని WHO అన్నటువంటి తీసుకొచ్చింది. అలాగే వరల్డ్ నిమోనియా డేని మనం ప్రతి సంవత్సరం నవంబర్ 12వ తేదీని జరుపుకుంటాం. ఎందుకని అంటే ఈ యొక్క నిమోనియా కేసెస్ని మరింతగా తగ్గించాలి, అవేర్నెస్ని తీసుకురావాలి అన్నటువంటి లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఎప్పుడు నవంబర్ 12వ తేదీని మనము వరల్డ్ నిమోనియా డేగా జరుపుకుంటాము. అలాగే మన భారతదేశానికి సంబంధించి చూస్తే చూడండి, 2014వ సంవత్సరంలో ఇందాక WHO ఎలా అయితే GAPPD ఇనిషియేటివ్ని తీసుకొచ్చిందో అలాగే మన ఇండియా అన్నటువంటిది IAPP అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ నిమోనియా అండ్ డయేరియా. చూడండి, నిమోనియా మరియు డయేరియా ఈ రెండింటికి సంబంధించే WHO గ్లోబల్గా అమలు చేస్తూ ఉంటే మన భారతదేశం దాన్ని లోకల్గా అమలు చేస్తూ ఉంది. దీని ప్రకారం ఏంటి అంటే చిన్న పిల్లల్లో, అది కూడా చూడండి అండర్ 5 పిల్లల్లో ఏవైతే ఈ నిమోనియా వల్ల డయేరియా వల్ల మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయో వాటిని ఎండ్ చేయాలి అన్నటువంటిది దీని కింద పెట్టుకున్నటువంటి లక్ష్యం. అలాగే గవర్నమెంట్ చూడండి ఈ నిమోనియా డెత్స్ ఏవైతే చిల్డ్రన్లో వస్తూ ఉంటాయో అది కూడా చూడండి 2025 కల్లా ఏ లక్ష్యాన్ని పెట్టుకుంది అంటే 1000 జననాలకు గాను దీనివల్ల వచ్చేటటువంటి మరణాలు 3 లోపల ఉండాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంది. అంటే 1000 మంది పుట్టిన తర్వాత వాళ్ళలో కేవలం 3 లోపు మాత్రమే ఈ యొక్క డయేరియా లేదంటే నిమోనియాతో చనిపోవాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఎప్పటికీ 2025వ సంవత్సరానికి. నెక్స్ట్ చూడండి, SANS అన్నటువంటి ఇనిషియేటివ్. SANS అంటే ఏంటి, సోషల్ అవేర్నెస్ అండ్ యాక్షన్ టు న్యూట్రలైజ్ నిమోనియా సక్సెస్ఫుల్లీ అంటాం. 2019లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే ఇప్పుడు అండర్ 5 డెత్స్ ఏవైతే సంభవిస్తూ ఉన్నాయో వాటిలో 15% మరణాలకి ఈ నిమోనియా అన్నటువంటిదే కారణం. మరి అలాంటి నిమోనియాని రెడ్యూస్ చేయాలన్నట్టుగా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివే ఈ SANS అన్నటువంటి ఇనిషియేటివ్. SANS క్యాంపైన్ని లాంచ్ చేయటం జరిగింది ఎప్పుడు 2019వ సంవత్సరంలో. అలాగే ఇందాక చెప్పుకున్నాం మనం ఎపిడమిక్, ఎండమిక్, పాండమిక్ ఇలాంటివి మనం చదువుతూ ఉంటాం కదా. మరి అవుట్ బ్రేక్ అంటే ఏంటి, అలాగే ఎండమిక్ అంటే ఏంటి, ఎపిడమిక్ అంటే ఏంటి, పాండమిక్ అంటే ఏంటి, ఇవన్నీ మనకి తెలియాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మధ్య డిఫరెన్స్ చూసేటప్పుడు ఎండమిక్ డిసీజ్ అంటే ఏంటి, ఒక డిసీజ్ అన్నటువంటిది పర్టికులర్ ప్రాంతంలో ఉంటుంది. ఆ పర్టికులర్ ప్రాంతంలోనే కొంతమందికి అది వ్యాపిస్తూ ఉంటే దానిని ఎండమిక్ అంటాము. అది కొంచెంగా స్ప్రెడ్ అవుతుంది వేరే ప్రాంతాలకి అని అనిపించినప్పుడు దాన్ని అవుట్ బ్రేక్ అంటాము. ఇప్పుడు ఈ నిమోనియా అన్నటువంటిది అవుట్ బ్రేక్. మనము ఫస్ట్ ఆర్టికల్లోనే చూసాము ఏమని, నిమోనియా అవుట్ బ్రేక్ అన్నటువంటిది ఇప్పుడు జరుగుతోంది అనేసి. సో ఇది అవుట్ బ్రేక్ అన్నటువంటిది. దాని తర్వాత ఎపిడమిక్ అన్నటువంటిది. ఎపిడమిక్ అంటే ఒక పర్టికులర్ ప్రాంతంలో ఎక్కువ ప్రాంతానికి ఇది విస్తరించి ఉండటం. చూడండి, అక్కడ ఎంత తక్కువగా విస్తరించి ఉందో ఇక్కడ అంతకన్నా ఎక్కువగా ఇది విస్తరణ అనేటటువంటిది జరుగుతోంది. దాన్ని ఎపిడమిక్ అంటాం. అంటే సడన్గా ఎక్కువ వైశాల్యంలో స్ప్రెడ్ అవ్వటం.
అలా కాకుండా ఎక్కువ దేశాలకి అంటే కాంటినెంట్స్ కూడా ఇది మరింతగా స్ప్రెడ్ అయ్యి చూడండి ఇక్కడ ఎంత స్ప్రెడ్డింగ్ అనేటటువంటిది మరింతగా జరుగుతుందో. సో అలాగా వేరే కాంటినెంట్స్ కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటే దాన్ని మనము పాండమిక్ అనేసి పిలుస్తాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఎండమిక్ అన్నటువంటిది, తర్వాత అవుట్ బ్రేక్, అలాగే ఎపిడమిక్, అలాగే పాండమిక్ అన్నటువంటి వర్డ్స్. వీటి మధ్య క్లియర్గా మనకు డిఫరెన్షియేషన్ అనేటటువంటిది తెలియాలి. మరి దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, అలాగే మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చాను, మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. కింద ఇచ్చినటువంటి పీడిఎఫ్లో క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఉంటుంది. మరి ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, చైనాలో నిమోనియా కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి, ఎందుకు అన్నటువంటిది చూసాం. అలాగే నిమోనియా అంటే ఏంటి, ఇది దేని వలన కలుగుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దీని యొక్క లక్షణాలు ఏంటి, అలాగే దీనికి ఏదైనా వ్యాక్సిన్ అనేటటువంటిది ఉందా, మరి దీనిని అధిగమించడానికి భారతదేశం కానివ్వండి అలాగే ప్రపంచం కానివ్వండి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అవన్నీ ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.